Hi friends, this is Dilip Morgan and once again welcome to the new TechMed channel. Friends, ఈ రోజు వీడియోలో మనం మిడ్ లెవెల్ రేంజ్ ఓకే సో సెమీ ప్రొఫెషనల్ వీడియోగ్రఫీ తీయాలి లేదా అనుకుంటే ఫోటోగ్రఫీ తీయాలి అని అనుకుంటే నికాన్లో మంచి కెమెరాస్ ఏమున్నాయి ఓకే సో వాటి గురించి ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అవర్ షో. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి కెనాన్లోకి వచ్చేసరికి ఫుల్ ఫ్రేమ్ సెన్సార్స్, APS-C సెన్సార్స్ ఇవన్నీ కూడా చెప్తా ఉంటాం. కానీ మనకి ఈ నికాన్లోకి వచ్చేసరికి DX ఫార్మాట్, FX ఫార్మాట్ ఈ రెండు టైప్ ఆఫ్ కెమెరాస్ని మనం చెప్పొచ్చు. సో ఈ DX ఫార్మాట్ అంటే ఏంటి, FX ఫార్మాట్ అంటే ఏంటి? సో DX ఫార్మాట్ అంటే స్మాలర్ సెన్సార్స్ అనమాట, ఇంచుమించుగా 24mm సెన్సార్స్. అదే మనకి FX ఫార్మాట్స్ వచ్చేసరికి ఈ FX ఫార్మాట్స్ని ఎలా డినోట్ చేస్తారంటే ఫుల్ ఫ్రేమ్ 35mm, సూపర్ 35mm సెన్సార్ కానీ ఉన్నట్లయితే దాన్ని మనం FX కెమెరాగా ఈ నికాన్ పరిగణిస్తుంది. అండ్ DX ఫార్మాట్ అని అంటే సో ఇది చిన్న సైజ్ సెన్సార్స్ అనమాట. ఓకే, సో ఈ సెన్సార్ సైజ్ గురించి వీటి గురించి మనం ఫ్యూచర్లో డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది కదా, మనకి ఎక్కడంటే కింద FX, DX అని చెప్పి కింద మెన్షన్ చేస్తారు కెమెరా బాడీ కింద అనమాట. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, సో FX అని కనబడితే అది ఫుల్ ఫ్రేమ్ సెన్సార్ అని, అండ్ DX అని కనబడితే అది నార్మల్ సెన్సార్ అని. ఓకే, సో దాని యొక్క ఇది వచ్చేసరికి డైమెన్షన్స్ వచ్చేసరికి ఇంచుమించుగా 24mm తో స్టార్ట్ అయితే అండ్ ఇది 35mm వరకు కూడా ఉంటుంది, 34-35mm నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఫుల్ ఫ్రేమ్ సెన్సార్స్ అనమాట. సో ఈ 35mm 24mm అని అంటే ఇప్పుడు మనం మూవీ థియేటర్లో కానీ ఏదైనా సరే మన పిక్చర్ ప్లే చేయాలంటే మినిమం 35mm సెన్సార్స్తో తీస్తేనే మనం కొంచెం ఎన్హాన్స్ చేయడానికి యూస్ఫుల్ అనేది అవుతుంది. కాబట్టి సో దీన్ని 35mm అనేది అందుకే అన్నారు. ఓకే, సో ఆ స్క్రీన్ కూడా 35mm అన్నారు. మరి అలాంటప్పుడు 70mm లో పెట్టాలి అని అంటే 70mm కెమెరాతో తీయాలంటే అవసరం లేదు. సో వాటికి వేరే ఉన్నాయి. సో అదైనా సరే ఫుల్ ఫ్రేమ్ సెన్సార్సే. ఓకే, సో ఇప్పుడు మనకి ఉన్న మంచి కెమెరాస్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి D7200, D7500 ఈ రెండు కెమెరాస్ మనకి సెమీ ప్రొఫెషనల్ లెవెల్లో మనకు ఉన్నాయి. సో ఇప్పుడు వీటి యొక్క స్పెసిఫికేషన్ చూద్దాం అండ్ ఏది తీసుకుంటే మంచిదో కూడా మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ D7200 తీసుకుందాం. అండ్ ఇది కూడా మనకి DX ఫార్మాటే. అండ్ దీని యొక్క స్పెసిఫికేషన్స్ చూసినట్లయితే 24.2 మెగాపిక్సెల్ కెమెరాతో మనకు వస్తుంది అండ్ 6 ఫ్రేమ్స్తో వస్తుంది. ఓకే, 6 ఫ్రేమ్స్ పర్ సెకండ్ తీస్తుంది. అండ్ ISO రేంజ్ వచ్చేసరికి 100 to 25,600 మనకు ISO రేంజ్ ఉంటుంది. అండ్ ఫుల్ HD వీడియో రికార్డింగ్ 60 ఫ్రేమ్స్లో తీస్తుంది. అండ్ వైఫై, బ్లూటూత్, NFC ఇవన్నీ కూడా మనకు ఉంటాయి. అండ్ షటర్ స్పీడ్ మనకి చాలా మంచిది అండ్ 1/8000తో వస్తుంది. అండ్ మనకి ఎక్స్పోజర్ లెవెల్స్ కూడా సేమ్ -5 to +5 వరకు ఎక్స్పోజర్ లెవెల్స్ ఉంటాయి. అండ్ ఆటో ఫోకస్ పాయింట్స్ వచ్చేసరికి మనకి 51 ఆటో ఫోకస్ పాయింట్స్ ఉంటాయి. అండ్ బిల్ట్ ఇన్ ఎడిటర్ అనేది ఇందులో ఉంటుంది. సో ఈ బిల్ట్ ఇన్ ఎడిటర్ అంటే ఏంటి అని అంటే ఎప్పుడైతే మనం పిక్చర్ అనేది తీస్తామో మనం ఆ కెమెరాలోనే ఎడిట్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో మనకి బయట తీసుకొని ఎడిట్ చేసుకునే దానికంటే కెమెరాలో ఎడిట్ చేస్తే మాత్రం చాలా బాగా వస్తుంది అండ్ క్వాలిటీ చేంజ్ అవ్వదు. ఓకే, సో క్వాలిటీ అనేది మన కంప్రెస్ అవుతుంది మనం బయట కానీ ఎడిట్ చేసుకుంటే. సో అదే మన కెమెరాలోకి వచ్చేసరికి ఆ క్వాలిటీ అనేది ఎడిట్ అయ్యేటప్పుడు కంప్రెస్ అవుతుంది, ఎలా ఉండదో అలాగే రాలాగా వస్తుంది అనమాట. సో కాబట్టి 51 ఆటో ఫోకస్ పాయింట్స్ అండ్ మనకి బిల్ట్ ఇన్ ఎడిటర్ ఇంచుమించుగా ఒక 10 to 15 ఇవి మోడ్స్ అయితే మనకు ఉంటాయి ఎడిటర్లో. ఓకే, సో ఇది మనకి ఎలా ఉంటాయంటే కలర్ ఫిల్టర్స్ లాగా అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకి మంచి ఎక్సలెంట్ ఫ్యూచర్ ఏంటి అని అంటే ఇంచుమించుగా 1110 షాట్స్ తీస్తుంది ఒక్కసారి ఛార్జ్ చేస్తే. సో ఇది ఒక బెస్ట్ బ్యాటరీ అనేది చెప్పొచ్చు. సో ఎవరైనా సరే వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇది ప్రిఫర్ చేయొచ్చు, ఎందుకంటే మాటమాటికి వాళ్ళు ఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ మనకి Exceed 4 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. ఓకే, సో ఈ కెమెరా తీసుకుంటే మంచిదా కాదా తెలుసుకుందాం. అయితే దాని తర్వాత వర్షన్ ఒకటి వచ్చేసరికి మనకి D7500. ఓకే, ఈ D7500 ఇవి చూసేసరికి మనకి ఇది కూడా DX ఫార్మాటే. అండ్ మనకి ఇది ఏంటి అంటే 20.9 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది అండ్ 7 ఫ్రేమ్స్తో మనకి తీస్తుంది. ఓకే, 7 ఫ్రేమ్స్ పర్ సెకండ్ తీస్తుంది అండ్ 51,200 ISO రేంజ్ వచ్చేసరికి అండ్ 4K UHD. ఓకే, 4K UHD కాకపోతే 30 ఫ్రేమ్స్ అండ్ ఫుల్ HD 60 ఫ్రేమ్స్ మనకి వీడియో రికార్డింగ్ అనేది చేస్తుంది. అండ్ పవర్ అపాచర్ అనేది దీంట్లో ఉంటుంది, పవర్ అపాచర్ కంట్రోల్ అనేది దీంట్లో ఉంటుంది. సో ఇది ఏంటి అని అనేది నేను చెప్తానులేండి. అండ్ మనకి ఇక్కడికి వచ్చేసరికి 950 షాట్స్ అనమాట. ఓకే, 950 షాట్స్ బ్యాటరీ లైఫ్ ఉంటుంది. సో బ్యాటరీ లైఫ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నట్టే మన వరకు. అండ్ నెక్స్ట్ వెదర్ సీల్డ్ ఇది. ఓకే, సో మీకు ఎలాంటి వెదర్ కండిషన్లోనైనా సరే మీకు ఏ ప్రాబ్లం ఉండదు, కెమెరా తీసుకొని వెళ్ళి మీరు అక్కడ ఫొటోస్ తీయొచ్చు. సో వెదర్ సీల్డ్ ఇది. అండ్ మనకి షటర్ స్పీడ్ వచ్చేసరికి 1/8000 అండ్ మనకి ఇంచుమించుగా ఆటో ఫోకస్ పాయింట్స్ వచ్చేసరికి 51 ఆటో ఫోకస్ పాయింట్స్ ఉంటాయి. అండ్ ఎక్స్పోజర్ లెవెల్స్ అనేవి -5 to +5 వరకు ఉంటుంది. అండ్ ఇందులో కూడా బిల్ట్ ఇన్ ఎడిటర్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు వీటి యొక్క ప్రైస్ రేంజ్ ఒకసారి మనం చూసుకుందాం.
ఓకే, ఈ ప్రైస్ రేంజ్ బట్టి మనకి ఏం తీసుకోవాలి ఏం తీసుకోకూడదో మనకు అర్థమైపోతుంది. సో ఇప్పుడు మనకి 7200 వచ్చేసరికి D7200 వచ్చేసరికి బాడీ ఓన్లీ వచ్చేసరికి మనకి 59,000 రూపీస్ పడుతుంది. అదే ఈ 7500 వచ్చేసరికి మనకి ఎంత ఉంటుంది అంటే 89,000 అంటే దాదాపుగా 90,000, అది వచ్చేసరికి 60,000, 30,000 ఎక్స్ట్రా. అదే మనకి మంచి లెన్సెస్ తోటి 72,000, 75,000, 89,000, 90,000 వరకు మనకి ఈ 7200 అనేది అవైలబిలిటీలో ఉంటుంది. అదే మనకి ఇది వచ్చేసరికి 94,000 వరకు కూడా ఇంచుమించుగా ఉంటుంది. సో లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, అండ్ మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. సో అలా పర్చేస్ చేయడం వల్ల మనకి అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్ ఇస్తుంది, అండ్ మన ఛానల్కి ఎంతో కొంత క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి చాలా ఆస్కారం ఉంటుంది. సో కెమెరా అనేది నేను పర్చేస్ చేయాలి అంటే సో గిఫ్ట్ కార్డ్స్ ఉన్నాయి అనుకోండి, నాకు కొంచెం ఈజీ అవుతుంది. సో కెమెరా నేను పెడితే కొంచెం క్వాలిటీ అనేది, ఛానల్ క్వాలిటీ కూడా కొంచెం పెరుగుతుంది అనేది ఆశ, అంతేగాని లేకపోతే సో ఇదే నేను మెయింటైన్ చేయగలను. సో ఎలాగో యూట్యూబ్ నుంచి యాడ్స్ కూడా రావడం లేదు. సో ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే మాత్రం అలా లింక్స్ అనేవి కింద ప్రొవైడ్ చేశాను. సో మీరు దాని నుంచి పర్చేస్ చేయొచ్చు ఎవరైనా కెమెరాస్ కొందాం అనుకుంటే. ఓకే, సో ఇప్పుడు ఈ రెండిట్లో ఏం తీసుకోవాలి అని అంటే, సో ఎవరైతే ఫుల్ హెచ్డి రికార్డింగ్ సరిపోతుంది, ఓకే, ఫుల్ హెచ్డి రికార్డింగ్ సరిపోతుంది అండ్ నేను అంత ఇన్వెస్ట్ చేయలేను అనుకుంటారో వాళ్ళు 7200 తీసుకోండి. ఓకే, ఎవరైతే నార్మల్గా నేను ఇన్వెస్ట్ చేయగలుగుతాను ప్రాబ్లం లేదు అనుకుంటారో వాళ్ళు ఫుల్ హెచ్డి రికార్డింగ్ 4K రికార్డింగ్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళు 7500 మీద ఇన్వెస్ట్ చేయండి. సో ఈ రెండు ఫుల్ ఫ్రేమ్ మనకి APS-C టైప్ సెన్సార్సే. సో ఫుల్ ఫ్రేమ్ సెన్సార్స్ కాదు, ఇంచుమించుగా వీటికి 90,000 రూపీస్ పెట్టాలి అని అంటే ఒకసారి ఆలోచించండి. ఓకే, సో అయితే ఇప్పుడు వీటికి కాంపిటేటర్స్ ఏమున్నాయి? సో కెనాన్లో మనకి 80D ఒకటి, ఓకే, 80D 77D ఈ రేంజ్లో మనకు వస్తాయి. సో వాటికి వీటికి కంపేర్ చేస్తే ఏది బెస్ట్ అని అంటే నేను కెనాన్ 77D అనేది చాలా బెస్ట్ అని చెప్తాను. ఓకే, సో ఏది 7200 కానీ తీసుకున్నట్లయితే, ఎందుకంటే 77Dలో మనకి 4K రికార్డింగ్ లేదు కాబట్టి సో నేను దాని గురించి మాట్లాడను. ఓకే, సో ఇప్పుడు 7500 తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు. ఓకే, సో అదే ప్రైస్ రేంజ్లో మీరు 70D తీసుకోవచ్చు. 80D కూడా మీరు నెగ్లెక్ట్ చేయండి. ఓకే, సో 80D నేను మ్యాక్సిమం ప్రిఫర్ చేయను. ఓకే, సో ఎందుకు అనేది నేను అడిగితే చెప్తానులేండి యాక్చువల్గా, లేకపోతే కంప్లీట్గా చెప్పాలి అని అంటే సింపుల్గా చెప్పాలి, సోది లేకుండా చెప్పాలంటే మాత్రం సింపుల్గా 77D తీసుకోండి. ఇది 7200తో కంపేర్ చేసినట్లయితే, అన్ని రకాలుగా కంపేర్ చేసినట్లయితే. సో నేను పెట్టగలుగుతాను, ఇన్వెస్ట్ చేయగలుగుతాను అంటే 7500 ఇది చాలా మంచిది, మంచి కెమెరా కూడాను. సో ఇందులో కూడా మనకి బిల్ట్ ఇన్ ఎడిటర్స్ వస్తాయి, అండ్ నెక్స్ట్ మనకి ఎక్స్పోజర్ లెవెల్స్ మంచిది, అండ్ ఇక్కడ మనకు చెప్పినట్టు పవర్ అపాచర్ కంట్రోల్. అంటే ఈ పవర్ అపాచర్ కంట్రోల్ ఏంటి అని అంటే వేరే కెమెరాస్తో కానీ కంపేర్ చేసినట్లయితే మీకు ఇందులో అపాచర్ మోడ్స్ అనేవి కొంచెం ఎక్స్ట్రాగా మీరు కంట్రోల్ చేసుకునే విధంగా ఉంటాయి అపాచర్ లెవెల్స్ అనేవి. ఓకే, సో అది ఎలా ఉంటుంది అంటే మీకు ఇంచుమించుగా ఒక 3 లెవెల్స్ వరకు కూడా చేంజ్ అనేది వస్తుంది. నార్మల్ ఒక కెమెరాలో ఒక బ్లాక్ లెవెల్ అనేది 3 లెవెల్స్లో ఉంటే ఇది కొంచెం 3 లెవెల్స్ బ్రైట్గా ఉంటుంది అనమాట. ఓకే, సో అది పవర్ అపాచర్ లెవెల్ అనేది. సో ఏది కావాలో మీరు ఈ 7200 7500లో మీరు ఏ కెమెరా కొంటారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, అండ్ మీకు ఏదైనా ఒక నచ్చిన కెమెరా కానీ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఎంతమంది ఏ కెమెరా కోరుకుంటున్నారో నాకు తెలిసింది. సో దాని మీద నేను ఇంకా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో నేను లింక్స్ ప్రొవైడ్ చేసిన దాని మీద మీరు కానీ బై చేసినట్లయితే ఖచ్చితంగా మనకి ఛానల్కి చాలా సపోర్ట్ అవుతుంది. అండ్ దిస్ ఈస్ దిలీప్ మురుగన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.